చెప్పండి. రైట్. ఇప్పుడు ఇందాక తులసిరెడ్డి గారు మాట్లాడారు, సత్యమూర్తి గారు మాట్లాడారు. చాలా వర్షన్ 2-3 రకాల కోణాల్లో చెప్పారు. మీ వర్షన్ ఏంటి, ఏం చెప్తారు? సార్ నా వర్షన్ అయితే గతంలో కేసీఆర్ గారు ఏదైతే ప్రజాసభలు కానీ ప్రజావేదికలకు కానీ పాదయాత్రకు కానీ వెళ్తున్నప్పుడు షర్మిలమ్మను అడ్డగించిన విధానం, విజయమ్మని షర్మిలమ్మ గారిని అవమానించిన విధి విధానానికి మొగుడు కొట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్టుగా కేసీఆర్ అవమానించిన దానికంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వకపోవడం ఏంటి, మా కర్మ మా దౌర్భాగ్యం ఏంటి? ఈ రోజు విజయమ్మ లేనిదే ఆంధ్రాలో విజయం వస్తుందా, షర్మిలమ్మ పాదయాత్ర లేనిదే ప్రజల్లో మార్పు వస్తుందా అంటూ తల్లి చెల్లి మనోభావన. అదే రకంగా ఋషికొండ విల్లా 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 అని మనం అందరం మొత్తుకుంటున్నాం. ఈ రోజు ఒక చిన్న కొత్త ఇంట్లో వెళ్ళినా అద్దెంట్లో వెళ్ళినా ఆడపిల్లలు వచ్చి పాలు పొంగిస్తారేమో. సో అదే రకంగా ఋషికొండ విల్లాకి నన్ను పిలవలేదు, నాకు ఇంటిమేషన్ లేదు. అందులోనూ మనం అనుకున్నట్టే ఎన్నో రకాలైన ఆస్తి వివాదాలు, ఆర్థిక వివాదాలు, రాజకీయ వివాదాలు. సో వీటన్నిటికంటే మించి నాకు కూడా ఆంధ్రాలో చుట్టాలు ఉన్నారు, నా అనే భావన ఆంధ్రాలో ఉంది, నేను ఆంధ్రాలో అడుగు పెట్టబోతున్నాను అంటూ ఇంటిమేషన్ ఇస్తూ ఎవరు నీ అనుకునే వాళ్ళు నా అనుకునే వాళ్ళు అనే భావన కోసమే ఈ మెసేజ్ ఇచ్చింది అనుకుంటున్నానండి. ఎందుకంటే అన్నయ్య చేసిన అవమానానికి ఏదే రకంగా అన్నయ్య రాజకీయ భిక్ష ఇప్పించలేకపోయాడండి. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఒక అనర్గళమైన మాట తీరు, అదే రకంగా వైఎస్ఆర్ గారి రక్తం, అదే రకంగా నీ పాదయాత్రలో అడుగడుగునా ఉన్నటువంటి నీ చెల్లికి రాజకీయ భిక్ష ఇవ్వలేకపోయావా? సో అదే రకంగా నేను కూడా ఒక పార్టీ పెట్టుకుంటాను, నా ప్రతాపం చూపించుకుంటానని అక్కడ అడుగు పెట్టినప్పుడు ఎన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు లేకపోతే మానసిక ఆందోళనలు గురి చేస్తేనే కదా పార్టీని నడపలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తో చేయగలపాల్సి వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ లో కలిపింది కాదు కదా. వాళ్ళిద్దరు విడిపోయేటప్పుడు కూడా రక్తపు ముద్దలను అక్కడ పెట్టి కాంగ్రెస్ పార్టీలోంచి విచ్ఛిన్నం అయిపోయి ఒక కొత్త పార్టీని పెట్టాల్సినటువంటి ఆవశ్యకత తండ్రి చనిపోయిన రోజే ఆవిర్భావ సభలాగా ఉంది. అమ్మ రాజీనామా అంటూ ఒక సభలో అమ్మని పంపించేశాడు. సో ఈ రకంగా ఆలోచిస్తుంటే ఏదైతే షర్మిలమ్మ ఇంటిమేషన్ ఇస్తుంది ఆంధ్రాలో అడుగు పెట్టబోతున్నాను, నా అనుకునే వాళ్ళు కూడా ఆంధ్రాలో నాకున్నారు అంటున్న ఒక సింబల్ సందేశం. రజనీ గారు గతంలో కూడా వైఎస్ వివేకానందరెడ్డి ఈ హత్య కేసుకు సంబంధించి కూడా సిబిఐ వాళ్ళు పిలిచినప్పుడు షర్మిల గారు క్లియర్ గా ఏం చెప్పారో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది అనేది, ఎవరున్నారు దీంట్లో అనేది తను కూడా కొంచెం చెప్పిన విధంగా అప్పుడు మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ కొంచెం ఆ యాంగిల్లో కూడా ఏమైనా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందంటారా ఈ జగన్మోహన్ రెడ్డికి? 100% అండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కీలక ఘట్టానికి వస్తే ఎవరి ఎవిడెన్స్ ఇంపార్టెంట్ అంటే షర్మిలమ్మది, సునీతమ్మదేనండి. సునీతమ్మ లిఫ్ట్ లో పైకి కిందకి సజ్జల బాబాయ్ గారు వీళ్ళందరూ కలిసి వెళ్తున్నప్పుడు అమ్మా బీటెక్ రవి పేరే రాయ్, ఆదినారాయణ రెడ్డి పేరే రాయ్, అతనేనని మనకి నిక్కచ్చిగా తెలిసిపోతుంది కదా అంటే సునీతమ్మ అనింది, తండ్రి చావు కారణమైన వాళ్ళని పట్టుకుందాము, వాళ్ళేనని మనం ఎలా నిర్ధారిస్తాము అంటే వినలేదండి. అదే రకంగా షర్మిలమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ అయితే వివేకానంద రెడ్డి గారు బతికుండగా బెంగళూరులో మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అడిగారు, అమ్మా షర్మిలమ్మ నువ్వు ఆంధ్రాలో అడుగు పెట్టాలా, ఎంపీగా కడప నుంచి పోటీ చేయాలంటే చిన్నాయన ఊరుకుంటాడా అన్న, వద్దొద్దు నువ్వు అన్నని కోపం తెప్పించి నీకు అంటే నేను అన్నను ఒప్పిస్తాను. అయితే ఆవిడ ఒకటే చెప్పింది, నువ్వు అన్నను ఒప్పించేటట్టయితే నేను పోటీ చేస్తానంది. మరి ఎందుకు అన్న ఒప్పుకోడు? అదేంటిది, అన్న ఆంధ్రాలో అందరికీ అన్న అయినప్పుడు సొంత చెల్లికి ఎందుకు అన్న కాలేకపోయాడు? 151 సీట్లు ఇచ్చినందుకు చెల్లి ఎందుకు గజగజ వణికిపోయింది? అన్నకి చెప్పకుండా ఎందుకు వచ్చావు, అన్నకి చెప్పకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? అన్న ఊరుకోడు అంటే ఊరుకోక ఏం చేస్తాడు? ఊరేస్తాడా? మరి ఎందుకు అలా భయపడిపోతున్నారు? సో ఈ రకంగా ఆవిడిచ్చిన స్టేట్మెంట్ అండి, ఇది మీరు నేను కల్పిత కాదు. షర్మిలమ్మ గారు సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అది ఇప్పుడు కాదండి, 2-3 సంవత్సరాల క్రితమే రికార్డెడ్ స్టేట్మెంట్. సిబిఐ ఎంటర్ దీంట్లో డ్రాగన్ లాగా ఎప్పుడో రాసేసుకుంది. సో మరి బీటెక్ రవి గారిని, ఆదినారాయణ రెడ్డి గారిని పేర్లు ఇన్వాల్వ్ చేయమని రాయమని సజ్జల బాబాయ్ కూడా ఈ పాత్రలో కీలకదారులే. అంతఃపురంలో నలుగురంటూ మన కీలక వ్యక్తులు ఎంతో మంది మాజీ సిఎస్లు వచ్చారు, అజయ్ కల్లం లాంటి వారు. సో ఇక్కడ ఆ కేసుకి సునీతమ్మ, షర్మిలమ్మ చెప్పబోయే సాక్ష్యానికి వీళ్ళందరూ పాత్రధారులుగా ఉన్న వాళ్ళు రాబో కాలంలో సూత్రధారులు అవబోతారేమో. ఈ జగన్మాయ ఈ కుటుంబ కథా చిత్రానికి తెరదించుతారేమో, శుభం కార్డు పడుతుందేమో. సో ఈ రకంగా షర్మిలమ్మ అన్ని రోజులు నేను నోరు మూసుకుని ఉన్నానే, నువ్వు నాకేం విలువిచ్చావు? ఆస్తిలో వాటా ఇస్తానని మాట ఇచ్చావు, ఇచ్చినావా? రాజకీయంగా నన్ను ఎదగనిస్తానని మాట ఇచ్చినావు, నా ఆంధ్రాలో రాకపోతే చాలు నువ్వు ఎక్కడైనా పో అన్నావు. నా అంతటి నేను నాన్నగారి పేరు పెట్టుకొని పార్టీ పెట్టుకుంటే ఎందుకు నన్ను రాజకీయంగా కుంగదీసావు? నాకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎందుకు రాలేకపోయావు? నీ అడుగడుగునా పాదయాత్రలో తోబుట్టుగా నేనున్నానే, నా తల్లి విజయమ్మ లేకుండానే నీకు విజయం వచ్చిందా అంటూ ఈ రోజు ఆ అన్నా చెల్లెళ్ళ గలాటా చూస్తుంటే ఇప్పుడు నా అనే భావన నాకు బిగినైంది. ఆంధ్రాలో నేను ధైర్యంగా అడుగు పెట్టగలుగుతాను
అంటూ సునీతమ్మకే కాదండి, షర్మిలమ్మకు కూడా భరోసా ఇవ్వబోతుంది రాబో ప్రభుత్వం. సో కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో ఉంటుందా, అన్న వదిలిన బాణం తిరగదిప్పి అన్నకే గురి పెడుతుందా అనేది ఇక చూడాలి ఎలక్షన్స్ లో. రేపు పొద్దున అవసరమైతే ఇటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం వస్తే ఇటు తెలంగాణ నుంచి కేసును అక్కడ కూడా బదిలీ చేసుకునే అవకాశాలు ఉంటాయంటారా? చాలా ధైర్యంగా అండి. అసలు తెలంగాణ, అసలు ఆంధ్ర నుంచి ఒక కేసు తెలంగాణకి వెళ్ళిందంటే మాకెంత అవమానం అండి. మా ఆంధ్రాని అపహాస్యం చేసినట్టేగా. మరి ఏంటి అంటే ఆంధ్ర అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అలా ఉంది కాబట్టి ఆంధ్రాని నమ్మలేని పరిస్థితుల్లో మొన్నటిదాకానండి సునీతమ్మ గారు మా ఆంధ్ర హైకోర్టుకు వచ్చేవాళ్ళు. మేము అసలు ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదు, ప్రోటోకాల్ కూడా ఉండదు, ఒక్కటే వచ్చేది, అమ్మా మీరు ఇక్కడ కూర్చోకూడదు, మీరు వెనక్కి వెళ్ళాలని నేనే వెనక్కి పంపించిన పర్వం ఉందండి. అంత ప్రోటోకాల్ లేకుండా ఎలా వచ్చింది? ఆంధ్ర హైకోర్టును ఆశ్రయించిన మనిషి ఈ రోజు తెలంగాణ సిబిఐకి ఎందుకు వెళ్ళిందంటే ఇక్కడ రక్షణ లేక, ఇక్కడ భద్రత లేక, ఇక్కడ నమ్మకం లేక. ఆ నమ్మకాన్ని రాబో ప్రభుత్వం కల్పిస్తే ఖచ్చితంగా ఆ సిబిఐ కేసులు ఇక్కడికే వస్తాయి. పోనీ అక్కడున్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి న్యాయంగా క్రమంగా కేసులు కొలిక్కి వెళ్తాయా, ముందుకెళ్తాయని చూడాలి. గతంలో రఘురామకృష్ణరాజు గారు వేశారు, తెలంగాణ సిబిఐ విధానంగా చేస్తుంది, మాకు నమ్మకం కుదరట్లేదు. అదేది మాకు గతంలో చెన్నై కేసుల్లో కూడా అలాగే జరిగింది, సో మేము కేసును ట్రాన్స్ఫర్ చేసుకుంటానన్నారు. మరి ఈ రోజు ఆ మాట అనట్లా. ఎందుకంటే రాబో కాలంలో ప్రభుత్వాలు నమ్మే పరిస్థితిలో ఉందండి. తెలంగాణ సిబిఐ అయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. అదే రకంగా ఆ తల్లికి ఏదైతే సునీతమ్మ గారికి కానీ షర్మిలమ్మకి కానీ ఆంధ్ర ఆశ్రయం ఇస్తుంది, ఆంధ్ర మీ పులివెందల గడ్డ, ఎప్పుడు మీ సొంత బిడ్డలాగా మీరు రావచ్చు అంటూ ఈ రోజు రాబో కాలంలో రాబోయే ప్రభుత్వం ముందుగానే మాటిస్తుంది, ఏదైతే సునీతమ్మ గారికి కానీ షర్మిలమ్మ గారికి కానీ. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారు అంటే ఏపీ పాలిటిక్స్ లో ఇందాక అందరు చెప్తున్నట్టుగానే ఏపీ పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నాను, సో ఇక్కడ ప్రజల్లో అంటే గత కొద్ది రోజులుగా తెలంగాణలోనే షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు ఆలోచన చేయాలి, దీని మీద చర్చ జరగాలి, తర్వాత అన్ని పొలిటికల్ పార్టీలు కూడా తన వైపు దృష్టి సారించాలనే నేపథ్యంలో కూడా ఇట్లా జరిగిందనుకోవచ్చా? పవన్ గారు, ఇక్కడ తులసిరెడ్డి గారు పాపం నోరు కట్టేశారేమో నాకు